శ్రీ గణేశాయ నమః. శివుడు దత్తాత్రేయ నమః. ఈ వీడియోలో మనం ఈ రోజున నవంబర్ మాసంలో కుంభరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. కుంభరాశి ధనిష్ట 3-4 పాదాలు, అలాగే శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్రం 1-2-3 పాదాలు కుంభరాశిలోకి వస్తాయమ్మా. అయితే ఈ రాశి ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ మాసం బాగుంది, పర్వాలేదు. అయితే గ్రహ సంచారం యోగదాయకం ఉంది. భార్యాభర్తల మధ్య సఖ్యత బాగుంటుంది, ప్రేమ అనురాగాలు ఉంటాయి. గతంలో చిన్న చిన్న తగాదాలు వచ్చి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకుంటారు. మీ సంతానం బాగుంటుంది. అలాగే మీకు ఈ మాసం బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే రక్త సంబంధికులతో చాలా ప్రేమగా అన్యోన్యత ఉంటారు. అలాగే ఈ మాసం మీరు కొన్ని పదవులు, కొన్ని బాధ్యతలు స్వీకరిస్తారు. అలాగే ఆర్థికంగా బాగుంది, ఆర్థిక లావాదేవీలు పూర్తవుతాయి. అలాగే భూగృహ సంబంధ లావాదేవీలు కూడా పూర్తవుతాయి. ఇక కోర్టు వ్యవహారాలు ఉన్నవారు మాత్రం తీర్పు ఈ మాసం మీకు ఫేవరబుల్గా ఉంటుంది. ఇక ఈ మాసం మీరు పెద్ద పెద్ద వాళ్ళని కలుసుకుంటారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులను కలుసుకుంటారు, మీ యొక్క వ్యవహారాలు పూర్తి చేసుకుంటారు. ప్రభుత్వ సంబంధించిన పనులు ఏమంటే మాత్రం ఈ మాసం మీకు పూర్తవుతాయి. ఏదైనా సరే మీరు ఈ మాసం తలపెట్టిన కార్యాలన్నీ విజయవంతం అవుతాయి. అలాగే మీరు ఎప్పటి నుంచో ఎదురు చూసే కొన్ని ముఖ్యమైన వ్యవహారం సెటిల్మెంట్ అవుతుంది. చాలా ముఖ్యమైన వ్యవహారం సెటిల్మెంట్ అవుతుంది ఈ మాసంలో మీకు. అలాగే రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి మీకు, గుండె బాకీలు. అలాగే ఇవ్వాల్సిన ఎవరైనా ఉంటే రుణాలు, ఆ రుణాలు కూడా కొద్దో గొప్ప తీరుస్తారు. ఇక ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు. వాహన యోగం కనిపిస్తుంది, శత్రు జయం, వ్యవహార జయం, కార్యసిద్ధి. చాలా ఉత్సాహంగా ఉంటారు మీరు. ఏది ఏమైనా సరే కుంభరాశిలో కంగారు పర్సన్ పని అయితే లేదు. ఈ నవంబర్ మాసంలో చాలా అద్భుతంగా ఉందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. అయితే ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రియల్ ఎస్టేట్ వారికి బాగుందండి. మంచి లాభాలు వస్తాయి, వ్యాపారం బాగా సాగుతుంది రియల్ ఎస్టేట్. అలాగే స్పెక్యులేషన్ బాగుంది, ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది, మంచి మంచి కాంట్రాక్ట్లు వస్తాయి మీకు, సద్వినియోగం చేసుకోండి. మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది. అలాగే సినిమా, టీవీ కళారంగంలో బాగుంది. రాజకీయ నాయకులు బాగుందండి, చాలా బాగుంది. ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటారు మీరు చక్కగాని. మీకు అవార్డులు వస్తాయి, మీకు సన్మానాలు జరుగుతాయండి మీకు. ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుంది, కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు. జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది, మంచి లాభాలు వస్తాయండి. ప్రభుత్వ పరంగా, ప్రైవేట్ పరంగా ఉన్న ఉద్యోగస్తులు కూడా బాగుంది మీకు. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు రావచ్చు, శాలరీస్ పెరుగుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి, స్థలమార్పు ఉంది, స్థానచలనం ఉంది. అలాగే పై అధికారులతో ప్రశంసలు పొందుతారు మీరు చక్కగాని. తోటి సహా ఉద్యోగులు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు, మీ సలహా తీసుకుంటారు, వాళ్ళు సక్సెస్ అవుతారు. ఇకపోతే చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీకు బాగుందమ్మా. చదువుపై శ్రద్ధ వహించండి, దృష్టి పెట్టండి, చక్కగా చదవండి. వివాహం కానీ అమ్మాయిల అబ్బాయిలు కూడా వివాహ ప్రయత్నాలు చేసుకోండి. ఇక ఈ రాశి వారు ఈ మాసంలో కొన్ని పరిహారాలు చెప్తాను, ఆ పరిహారం చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. ముఖ్యంగా మీరు ఈ మాసం శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోండి. శని భగవానుడికి తైలాభిషేకం చేయించుకోవాలి. నల్ల నువ్వులు కిలోపావు, నల్లటి వస్త్రం మూట కట్టి అయ్యగారికి దానం చేయండి. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామి వారికి ప్రదక్షిణ చేయడం, ఆకుపూజ చేయించడం, వడమాల సమర్పించుకోవడం. అలాగే ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా, హనుమాన్ దండకం చదువుకోవడం చేసుకోవాలమ్మా. ఇక ముఖ్యంగా స్పెషల్గా ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నోములు ఉంటాయి. కార్తీక మాసం కేదారనాథ స్వామి యొక్క పూజలు ఉంటాయి. అది లేనివారు చక్కగా ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోండి. ఆ స్వామివారి అనుగ్రహం మీకు లభించి మీకు అన్ని శుభాలు జరుగుతాయి. ఇక రెండో విషయం, ఈ మాసం మీకు సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి వచ్చిందండి. చక్కగా శ్రీవల్లి దేవసేన శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోండి, పంచామృత స్నాన అభిషేకం చేయించుకోండి. అలాగే నాగు పుట్ట ఉంటుంది, పుట్టలో పాలు పోసుకోండి. జంట నాగులకి, సర్పాలకి చక్కగా పాలు పోయండి. అయితే ఇలా చేసుకోవడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది, వివాహం కాని వారికి వివాహం కలుగుతుంది. అలాగే వివాహం
చిన్న చిన్న కీచులాట ఉన్న భార్యాభర్తల మధ్య కీచులాటలు పోయి ప్రేమగా ఇష్టంగా అన్యోన్యతతో ఉంటారు. ఇక మూడో విషయం, ఇదే మాసంలో కాలభైరవ స్వామి వచ్చింది, కాలభైరవాష్టమి. ఈ యొక్క కాలభైరవాష్టమి రోజున కాలభైరవ స్వామి పూజ చేయించుకోండి, దేవాలయం వెళ్ళండి, అభిషేకం చేయించుకోండి. లేని వారు శివాలయం వెళ్ళండి. కాలభైరవ స్వామి గుడి అన్ని ఊళ్ళో ఉండదు కాబట్టి శివాలయం వెళ్ళి అభిషేకం చేయించుకోండి. ముఖ్యంగా ఆ రోజున కుక్కలకు ఆహారం పెట్టండమ్మా, పెరుగన్నం పెట్టండి, బ్రెడ్ పెట్టండి, అలా మూగజీవులకు ఆహారం పెట్టండి. మీకు అదే రోజున ఫిజికల్ హ్యాండిక్రాఫ్ట్స్ దొరికితే వాళ్ళకి తప్పనిసరిగా ఆహారం పెట్టండి. ఏదైనా సరే మీరు న్యాయబద్ధంగా ఉండాలి, ధర్మబద్ధంగా ఉండాలి. ఎందుకంటే మీరు ఏ నర్సంలో ఉన్నారమ్మా, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోండి. మీకంతా శుభం జరుగుతుంది. సర్వేజన సుఖంలో బాగుందో శుభం.